Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs with Mind Maps. Let's start our class. BrainBudge Academy providing daily current affairs with mind maps. మీరు current affairs ని సింపుల్ గా గుర్తుపెట్టుకునేదానికి ఈ మైండ్ మ్యాప్స్ అనేవి చాలా బాగా మీకు యూజ్ అవుతాయి. సో ప్లీజ్ ఫాలో దీస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ రెగ్యులర్లీ. అండ్ మీరు ఈ కరెంట్ అఫైర్స్ ఇంకా ఎలాబొరేట్గా చదువుకోవాలనుకున్నట్లయితే ప్రతిరోజు మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ నోట్స్ డౌన్లోడింగ్ లింక్ కూడా మీకు brainbudgeacademy.com వెబ్సైట్లో ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ అండ్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ హోల్ నోట్స్ ఇన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అంతర్జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, చైనా ప్రపంచంలోని అతి పొడవైనటువంటి టన్నల్ని ఇటీవల ప్రారంభించడం జరిగిందండి. అండ్ మీకు అందరికీ కూడా తెలుసు, ఐ థింక్ చైనా బోర్డర్ రోడ్ కనెక్టివిటీని తీసుకొచ్చింది. సో ఈ చైనా బోర్డర్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా మొత్తం వాళ్ళు నైబరింగ్ కంట్రీస్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేయాలి, అలాగే ప్రపంచవ్యాప్తంగా కనెక్షన్ అనేది ఉండాలని చెప్పేసి బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటిది తీసుకొచ్చింది చైనా. సో ఈ బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ కనెక్టివిటీని ఇంకా మెరుగుపరిచే విధంగా చైనా దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి టన్నల్ని రీసెంట్గా ఆవిష్కరించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ ద్వారా మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. టియాన్ షాన్ షంగ్లీ టన్నల్ అంటారు దీన్ని, ఓకేనా. సో ఇది ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే టన్నల్. మోస్ట్ ఇంపార్టెంట్, రిమెంబర్, ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే టన్నల్ ఏ దేశంలో ఉంది అని అడిగేదానికి అవకాశం ఉంటుంది. అలా అడిగినప్పుడు ఏ దేశం? చైనా. లేదా ఇటీవల ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే టన్నల్ చైనా ఆవిష్కరించింది, అయితే దాని యొక్క పేరు ఏమిటని అడిగేదానికి అవకాశం ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ టియాన్ షాన్ షంగ్లీ టన్నల్. దెన్ టన్నల్ పేరు, యూ షుడ్ రిమెంబర్ దిస్ టన్నల్ నేమ్. ఇది ప్రస్తుతం ఎందుకు వార్తల్లో ఉందంటే, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే టన్నల్. 22.13 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి ఈ టన్నల్. దీన్ని రీసెంట్గా ఉరిమ్కి యులి ఎక్స్ప్రెస్ వేలో భాగంగా ఇదైతే ఉంది. టియాన్ షాన్ పర్వతాల సవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ సవాళ్ళని అధిగమించి చైనా దేశం దీన్ని నిర్మించి ఇటీవల ప్రారంభించడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే జిన్జియాంగ్లో ప్రయాణ సమయాన్ని ఇది తగ్గిస్తుందండి. ఈ చైనా దేశంలోని జిన్జియాంగ్లో ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా ఉరిమ్కి నుంచి యులి మార్గం ఏదైతే ఉందో ఆ యులి మార్గంలో ఆ ట్రావెలింగ్ టైం అనేటువంటిది ఈ టన్నెల్ వలన చాలా తగ్గుతుంది. చైనాలో ప్రాంతీయ సమగ్రతని పెంపొందించేదానికి అత్యంత ఉపయోగపడేటువంటి టన్నెల్ ఈ టియాన్ షాన్ షంగ్లీ టన్నెల్. అండ్ చైనా దేశం తీసుకొచ్చినటువంటి బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఈ BRI మార్గాల వెంబడి వాణిజ్యానికి అలాగే ఆర్థిక వృద్ధికి అవకాశం కల్పిస్తుందండి. సో మీరు ఇక్కడ ఇమేజ్లో కనుక క్లియర్గా చూసినట్లయితే దిస్ ఈజ్ ద టన్నెల్. అండ్ ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఈ విధంగా ఈ బోర్డర్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే చైనా తీసుకొచ్చిందో వీటన్నిటికీ కూడా కనెక్ట్ చేస్తూ ఈ టన్నెల్ అనేటువంటిది ప్రధానంగా నిర్మించడం జరిగింది. కాబట్టి ఈ మార్గాల వెంబడి వాణిజ్య మరియు ఆర్థిక వృద్ధికి అవకాశం కల్పించేటువంటి టన్నెల్ టియాన్ షాన్ షంగ్లీ టన్నెల్. అయితే ఇది యాక్చువల్గా నిర్మించింది ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే టన్నెల్ అండ్ దీన్ని నిర్మించింది టియాన్ షాన్ పర్వతాల్లో. ఈ టియాన్ షాన్ పర్వతాల్లో దీన్ని నిర్మించడం అంటే అత్యంత శ్రమతో కూడుకున్నటువంటిది, చాలా రిస్క్తో కూడుకున్నటువంటిదండి. దీనికోసం వీళ్ళు ఉపయోగించినటువంటి సాంకేతికత కనుక మనం చూసినట్లయితే చైనా ఇంజనీరింగ్ సాంకేతికతలో ఎంత ముందు అనేటువంటిది మనకి క్లియర్గా తెలుస్తుంది. రోడ్ టన్నెల్ నిర్మాణంలో టన్నెల్ బోరింగ్ మిషన్లని వీళ్ళు వినియోగించడం జరిగింది. చైనా ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని ప్రధానంగా ఈ టన్నెల్ అయితే ప్రపంచానికి తెలియజేస్తుందని మనం క్లియర్గా చెప్పచ్చు. అండ్ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటామండి, BRI, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఇది ప్రపంచవ్యాప్తంగా మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం చైనా తీసుకొచ్చినటువంటి చైనా దేశం యొక్క వ్యూహంలో భాగంగా చెప్పొచ్చు. దీని ద్వారా ఆసియా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని
ఆఫ్రికా దేశాల మధ్య అనుసంధానం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా తీసుకొచ్చింది. ఇంతకుముందు సిల్క్ రోడ్ అనేవాళ్ళండి. సో ఈ సిల్క్ రోడ్ ఈ ప్రధానంగా సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అని చెప్పేసి దీన్ని పిలిచేవాళ్ళు. ఆ సిల్క్ రోడ్ ఎకనామిక్ బెల్ట్ అలాగే సముద్ర మార్గాలు ఈ రెండింటినీ కూడా కలుపుతూ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేది చైనా దేశం తీసుకొచ్చింది. ఇప్పుడు 21వ శతాబ్దంలో మ్యారిటైమ్ సిల్క్ రోడ్గా కూడా ఇదైతే ప్రాధాన్యత సాధించింది, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో దీనికి ఇంకా ఒక సపోర్ట్గా ఇప్పుడు ఈ టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్ నిలుస్తుందని మనం చెప్పచ్చు. తర్వాత మన భారతదేశంలో ప్రధానంగా ఉన్నటువంటి టన్నెల్ కనుక మనం తీసుకున్నట్టయితే అటల్ టన్నెల్. సో ఈ అటల్ టన్నెల్ అనేది 10,000 అడుగుల ఎత్తులో ఉంది. ప్రపంచంలోనైతే పొడవైనటువంటి హైవే టన్నెల్గా దీన్ని మనం చెప్పొచ్చు. హైవే టన్నెల్ అండి ఇది, పొడవైనటువంటి హైవే టన్నెల్, ప్రపంచంలోనే పొడవైనటువంటి హైవే టన్నెల్ అటల్ టన్నెల్. దీన్ని రోహతాంగ్ టన్నెల్ అని కూడా పిలుస్తారండి. హిమాచల్ ప్రదేశ్లోని లెహ్ మనాలి హైవేలో దీన్ని నిర్మించడం జరిగింది. సో దీన్ని రోహతాంగ్ టన్నెల్ అని కూడా పిలుస్తారు. అండ్ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే టన్నెల్ వచ్చేసరికి చైనా. ఓకేనా. సో ఇది వచ్చేసరికి 10,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ప్రపంచంలో పొడవైనటువంటి హైవే టన్నెల్ మన భారతదేశంలో ఉంది. అటల్ టన్నెల్ లేదా రోహతాంగ్ టన్నెల్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. సో ఇవి దీనికి సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ సేమ్ మీకు టియాన్షాన్ షెంగ్లీ టన్నెల్కి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ ఇంగ్లీష్లో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చున్నా. సో ప్లీజ్ ఫాలో దిస్ మైండ్ మ్యాప్ ఆల్సో. నెక్స్ట్, ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికాని ట్రంప్ మళ్ళీ ఉపసంహరించుకోవడం జరిగింది. ప్యారిస్ ఒప్పందం, ప్యారిస్ అగ్రిమెంట్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఇది దేనికి సంబంధించింది? ఎన్విరాన్మెంట్కి సంబంధించిన, మన భూమి మీద గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే రిలీజ్ అవుతా ఉన్నాయో ఆ కర్బన ఉద్గారాన్ని తగ్గించడం కోసంగా చేసుకున్నటువంటి అగ్రిమెంటు ప్యారిస్ అగ్రిమెంట్ అండి. సో ఈ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి ఆల్రెడీ ఒకసారి యుఎస్ని విత్డ్రా చేయడం జరిగింది. అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు ఈయన తొలిసారి అమెరికా దేశం యొక్క అధ్యక్షునిగా ఉన్నప్పుడు, అంటే ఈయన అమెరికా దేశానికి 45వ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమెరికా దేశాన్ని 2017వ సంవత్సరంలో ఈ విధంగా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి వెళ్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అయితే ఈ విధంగా ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి వీళ్ళు బయటికి వెళ్ళిపోయారు 2017వ సంవత్సరంలో. తర్వాత అమెరికా దేశానికి 46వ అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2021వ సంవత్సరంలో ఈ అమెరికా దేశం మరలా తిరిగి ప్యారిస్ అగ్రిమెంట్లో చేరడం జరిగింది. అయితే మరలా ఇప్పుడు రీసెంట్గా 2024వ సంవత్సరంలో జరిగినటువంటి అమెరికా ఎలక్షన్స్లో డొనాల్డ్ ట్రంప్ 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరలా. ఓకే, అమెరికా దేశానికి 47వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈయన రీసెంట్గా జనవరి 20వ తేదీన అమెరికా దేశం యొక్క 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఈయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మరలా ఇప్పుడు 2025వ సంవత్సరంలో అమెరికా దేశాన్ని ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి బయటికి తీసుకువెళ్తున్నట్లుగా, అమెరికా దేశం వైదొలుగుతున్నట్లుగా ఈయన అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది ఒకటి ప్రధానంగా. సో ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం ఇది 2015వ సంవత్సరంలో చేసుకున్నారు ఈ ఒప్పందం. సో దీని నుంచి ఇప్పుడు వైదొలిగినట్లుగా అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ ప్యారిస్ క్లైమేట్ ఒప్పందంకి సంబంధించినటువంటి దీని లక్ష్యం ఏంటంటే ప్రధానంగా ప్రపంచ ఉష్ణోగ్రత 2 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ పరిమితం చేయాలనేది, మరియు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గించడానికి కృషి చేయడం అనేటువంటిది దీని యొక్క లక్ష్యం. జాతీయంగా నిర్ణయించబడినటువంటి కృషులు కూడా ఉన్నాయి, నేషనల్లీ డిటర్మైన్డ్ కంట్రిబ్యూషన్స్ ఉంటాం. సో ప్రతి ఒక్క దేశం కూడా కొన్ని టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ ప్రకారంగా కర్బన ఉద్గారాన్ని తగ్గించాలనేటువంటిది లక్ష్యం. దీంట్లో భాగంగా మన భారతదేశం కూడా చూసినట్లయితే 2070వ సంవత్సరం నాటికి కార్బన్ న్యూట్రల్ కంట్రీగా నిలవాలి, అంటే 0 ఎమిషన్స్ భారతదేశం నుంచి నిలవాలనేటువంటి టార్గెట్తో కూడా మన భారతదేశం పనిచేస్తుంది. ఏ సంవత్సరం? 2070. ఓకేనా. సో అలాగే ట్రంప్ రెండోసారి ఇప్పుడు వైదొలిగారు. 2025 జనవరి 20న ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సంతకం చేశారు. సో అన్యాయమైనటువంటి ఒకవైపు ఒప్పందంగా ఇది ఉంది అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ అయితే ఈయన ఇవ్వడం జరిగింది. ఎందుకు వైదొలుగుతున్నారు అనేటువంటి దానికి ఆల్రెడీ ఇరాన్ దేశం, లిబియా, యెమెన్ ఇలాంటి దేశాలు ఈ ప్యారిస్ అగ్రిమెంట్లో చేరలేదు. సో వాటి జతన ఇప్పుడు అమెరికా దేశం కూడా చేరిందని మనం చెప్పొచ్చు. ఇది ఒకటి. తర్వాత రీసెంట్గా అమెరికా దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలిగిందండి.
సో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలుగుతున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. దీని నుంచి వైదొలగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈయన ఏం చెప్పారంటే కోవిడ్-19 తప్పుడు నిర్వహణ చేశారని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అండ్ స్వతంత్రతలో లోపం ఉంది, ఆర్థిక అసమానతల మీద కూడా విమర్శలు ఉన్నాయని చెప్పేసి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికాని విత్డ్రా చేసుకుంటున్నట్లుగా ఈయన అనౌన్స్ చేశారు. అండ్ విదేశీ సాయం పైన నిలిపివేత జరిగింది. 90 రోజుల పాటు విరామం ఉంటుంది దీనికి. సో సాయం పంపిణీని పునఃపరిశీలించి అమెరికా విదేశాంగ విధాన లక్ష్యాలతో అనుసంధానం చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈయన అనౌన్స్ చేయడం జరిగిందండి. అండ్ ప్రపంచ ప్రభావం ఎలా ఉంటుంది? ఇప్పుడు అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలిగింది. అయితే దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? ప్రపంచ ఆరోగ్య కార్యక్రమాల మీద ఇది ప్రధానంగా ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికా దేశం నుంచి వచ్చేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి రావు. సో కాబట్టి ఇది ప్రభావం చూపించడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయ సహకార బలహీనతకి కూడా ఇది అవకాశంగా మనం చెప్పచ్చు. ఆ విధంగా బలహీనత అయ్యేదానికి కూడా ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఇవి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా దేశం రీసెంట్గా వైదొలిగింది. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి కూడా ఇది వైదొలిగింది. సో ఒక్కసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి గురించి చదవండి. అలాగే ప్యారిస్ అగ్రిమెంట్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేస్తున్నాం ఇవి. సో వీటికి సంబంధించినటువంటి వీడియోస్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో కాబట్టి ప్లీజ్ ప్యారిస్ అగ్రిమెంట్ గురించి పూర్తిగా చదవండి. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి కూడా పూర్తిగా చదవండి. ఇవి కూడా అడిగేదానికి అవకాశం ఉంటుందండి. సో కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్. నైజీరియా బ్రిక్స్లో భాగస్వామ్య దేశంగా చేరిందండి. నైజీరియా ఇటీవల బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీగా చేరింది. దీని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే ప్రపంచ సహకారం పొందాలి అనేటువంటి ఉద్దేశంతో నైజీరియా దేశం ఇప్పుడు బ్రిక్స్లో పార్ట్నర్ కంట్రీ భాగస్వామ్య దేశంగా చేరింది. రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా చేరినటువంటి దేశం ఇటీవల ఏంటంటే నైజీరియా దేశం. ఇది దీంట్లో చేయడం వలన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది నైజీరియా మీద? సో నైజీరియాకి దీనివలన ప్రపంచ ఆర్థిక సంబంధాలు పెరుగుతాయి. అలాగే అంతర్జాతీయ సహకారం పైన నైజీరియా యొక్క నిబద్ధత కూడా దీనివలన పెరుగుతుంది. ఇవి రెండు కూడా నైజీరియా దేశానికి లాభాలుగా మనం చెప్పచ్చు. అయితే నైజీరియా ఇప్పుడు 9వ బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా చేరిందండి. 8వ బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా చేరింది. ఇది మెంబర్ కంట్రీ కాదండి, దిస్ ద పార్ట్నర్ కంట్రీ, దట్స్ ఇట్, పార్ట్నర్ కంట్రీ. ఓకే, రిమెంబర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 9వ బ్రిక్స్ భాగస్వామ్య దేశంగా చేరింది. దక్షిణ సహకారం ఏదైతే ఉందో, లైక్ మన ప్రపంచంలో సౌత్లో ఉన్నటువంటి దేశాలు, ఈ దక్షిణ దేశాలు ఏవైతే వీటి మధ్య సహకారం పెరుగుతుంది. దీనివలన బ్రిక్స్ ద్వారా ఇది బలపడుతుంది. ఆర్థిక అభివృద్ధి మీద కూడా బ్రిక్స్ దృష్టికి అనుగుణంగా ఉంటుందండి. సో ఇవన్నీ కూడా నైజీరియాకి ఉపయోగపడేటువంటి అంశాలుగా మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా లాభాలు, నైజీరియాకి సంబంధించి లాభాలు. వాణిజ్యం, పెట్టుబడులు పెరుగుతాయి. అలాగే మౌలిక వస్తువుల అభివృద్ధి వేగవంతం అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రపంచ ఆర్థిక చర్చల్లో పాల్గొనేటువంటి అవకాశం నైజీరియాకు వస్తుంది. ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో నైజీరియాలో, లైక్ శక్తి భద్రత, వాతావరణ మార్పు, ఇలాంటి వాటికి సహకారం అందుతుంది. విదేశీ పెట్టుబడులు ఎక్కువగా నైజీరియాకి వెళ్ళడం జరుగుతుంది. అండ్ అభివృద్ధి లక్ష్యాల్ని ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బ్రిక్స్లో నైజీరియా దేశం పార్ట్నర్ కంట్రీగా చేయడం వల్ల నైజీరియా దేశానికి కలిగేటువంటి లాభాలు. అయితే బ్రిక్స్ గురించి కూడా క్విక్గా మనం తెలుసుకోవాలి కొన్ని స్టాటిక్ అంశాలు. యాక్చువల్గా ఈ బ్రిక్స్ అనేటువంటిది స్టార్టింగ్లో బ్రిక్ అంటామండి, BRIC. సో బ్రిక్ అని మనం చెప్పాలంటే లైక్ మెయిన్గా బ్రెజిల్, అలాగే రష్యా, ఇండియా, చైనా. సో ఈ 4 దేశాలు కలిసి 2009వ సంవత్సరంలో బ్రిక్ అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్గా ఫామ్ అయింది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. ఈ 4 దేశాల విధంగా బ్రిక్ అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత 2010వ సంవత్సరంలో దీంట్లో సౌత్ ఆఫ్రికా దేశం చేరింది. సో సౌత్ ఆఫ్రికా దేశం చేరడం వల్ల ఈ బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. ఓకే, సో అప్పుడు సభ్య దేశాలు మనం తీసుకుంటే బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా. ఓకే, సో ఇవి 5 కూడా దీంట్లో సభ్య దేశాలు. అయితే రీసెంట్గా దీంట్లో మరలా ఇంకొక 5 సభ్య దేశాలు చేరినాయండి. ప్రస్తుతం మీరు చూస్తే రీసెంట్గా చేరినటువంటి సభ్య దేశాలు దీంట్లో ఈజిప్ట్ దేశం చేరింది, ఇథియోపియా దేశం చేరింది, ఇండోనేషియా దేశం చేరింది, ఇరాన్ దేశం చేరింది, అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దీంట్లో చేరింది. ఓకేనా? సో యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్ ఆల్సో. ఓకే, సో ఈజిప్టు, ఇథియోపియా
అండ్ ఇండోనేషియా, ఇరాన్. ఓకేనా. సో ఇథియోపియా కూడా ఈ వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, యుఏ ఇక్కడ ఈ వచ్చేసరికి 3 ఈలు వస్తాయి, అవునా. సో 3 ఈలు, రైట్. సో మీరు సింపుల్గా యుఏ 2E 2I. ఓకే. సో యుఏ 2E 2I అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒకటి, ఇంకొక ఈ వచ్చేసి ఈజిప్టు, ఇంకొక ఈ ఇథియోపియా, అలాగే ఐ ఇండోనేషియా, అండ్ ఇంకొక ఐ వచ్చేసరికి దీంట్లో చేరినటువంటిది ఇరాన్. ఓకే. సో ఇవి 5. సో ఇవి 5 రీసెంట్గా చేరినటువంటి దేశాలు 5, అంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి దేశాలు 5. సో టోటల్ దీంట్లో ఉన్నటువంటి సభ్య దేశాలు 10 సభ్య దేశాలు. ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 10. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. అండ్ బ్రిక్స్ ఏదైతే ఉందో ఈ మొత్తం దేశాలు మనం తీసుకుంటే ప్రపంచ జనాభాలో 40% పైగా జనాభా కలిగి ఉన్నటువంటి దేశాలు ఇవి. అండ్ ప్రపంచ జీడిపిలో 25% పైగా ఈ బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి బ్రిక్స్ ఏదైతే ఉందో ఇది ఒక బ్యాంక్ని కూడా స్టార్ట్ చేసింది. దాన్ని న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటాం, NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, యూ షుడ్ రిమెంబర్ దట్ వన్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్, వాతావరణ మార్పుల కారణంగా నేపాల్లోని యాలా గ్లేషియర్ 2040వ సంవత్సరం నాటికి కనుమరుగవుతుందని చెప్పేసి ఇటీవల చెప్పడం జరిగింది. సో మనం చూస్తే 2024వ సంవత్సరం వార్మెస్ట్ ఇయర్గా నిలిచింది. 1.6 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్స్ అనేటువంటివి నమోదవడం జరిగింది. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మించి ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదవడం జరిగింది 2024వ సంవత్సరంలో. సో ఇదే విధంగా మనం చూస్తే 2040వ సంవత్సరం నాటికి టెంపరేచర్స్ ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ వాతావరణ మార్పుల కారణంగా యాలా గ్లేషియర్ ఎక్కడుందండి? యాలా గ్లేషియర్ ఎక్కడుంది? యూ షుడ్ రిమెంబర్ దట్ కంట్రీ నేమ్. నేపాల్లో ఉంటుంది యాలా గ్లేషియర్. సో యాలా గ్లేషియర్ కరిగి అది కనుమరుగయ్యేదానికి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఓకే. నేపాల్లోని యాలా హిమనది వాతావరణ మార్పు కారణంగా వేగంగా ఇప్పుడు కరుగుతుంది. ఇదే విధంగా కరిగితే 2040వ సంవత్సరం నాటికి పూర్తిగా ఇది కరిగిపోయేదానికి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అండ్ ఇది యాక్చువల్గా 1974వ సంవత్సరం నుంచి 680 మీటర్ల మేర క్షీణించింది. అంటే 36% విస్తీర్ణాన్ని కోల్పోయిందండి. అండ్ ఎత్తు పెరిగింది, హిమనదికి ఎత్తు గణనీయంగా పెరిగింది. ఇది ఎక్కువగా కరిగిపోయింది కాబట్టి సో కరిగిపోవడం వలన సో ఆ ఎత్తు అనేటువంటిది పెరిగింది. సో యాక్చువల్లీ ఈ విధంగా ఫ్లాట్గా ఉన్నటువంటిది ఇది మొత్తం ఈ విధంగా కరిగిపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ హైట్ అనేటువంటిది పెరుగుతుంది. సో ఆ విధంగా పెరిగింది. అండ్ గ్లోబల్ గ్లేషియర్ క్యాజువాలిటీ జాబితా తీసుకున్నట్లయితే ప్రమాదకరంగా ఉన్నటువంటి హిమనదుల జాబితాల్లో కూడా దీన్ని చేర్చడం జరిగిందండి. యాలా హిమనదిని చేర్చారు. అండ్ GLOF ప్రమాదం కూడా ఉంది. గ్లేషియల్ సరస్సుల ఉద్భవం వలన వరదల ముప్పు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అండ్ నీటి భద్రత ప్రమాదం కూడా దీనివల్ల జరుగుతుంది. అంటే ఆ ప్రాంతంలో నివసించేటువంటి మిలియన్ల ప్రజలకి నీటి సరఫరా మీద ప్రభావం పడేదానికి అవకాశం ఉంది. ఒక్కసారి కరిగిపోతే వారికి నీరు అందేదానికి కూడా అవకాశం అనేది లేదు. సో కాబట్టి అలాంటి ప్రమాదం కూడా ఉంది. సో యాలా హిమనదికి క్షీణత ఏర్పడుతుంది. 2040వ సంవత్సరం నాటికి ఇది పూర్తిగా కనుమరుగయ్యేదానికి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఇది ఏ దేశంలో ఉంటుందండి? నేపాల్ దేశంలో ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్, నేపాల్. నెక్స్ట్, జాతీయ అంశాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సమర్థవంతమైన వ్యాపార పత్ర నిర్వహణ కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఎంటిటీ లాకర్ని ప్రారంభించడం జరిగిందండి. ఎంటిటీ లాకర్ దేనికి సంబంధించినటువంటిది? ఇది ఫర్ ఎఫిషియంట్ బిజినెస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్. ఎఫిషియంట్ బిజినెస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ ఏమంటారు దీన్ని? ఎంటిటీ లాకర్ అంటారు. ఎంటిటీ లాకర్ ఇంతకుముందు మీరు విని ఉంటారు, డిజీ లాకర్ అని చెప్పేసి. డిజీ లాకర్ని ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. సో ఈ డిజీ లాకర్ ఏంటంటే ఈ డిజిటల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకునే దానికి సంబంధించినటువంటిది డిజీ లాకర్ అనేది. సో ఇప్పుడు అలాగే ఎంటిటీ లాకర్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎంటిటీ లాకర్. ఓకే. సో ఏంటిది? భద్రమైనటువంటి క్లౌడ్ ఆధారిత వేదిక అండి. సో క్లౌడ్ ఆధారిత స్టోరేజ్కి సంబంధించినటువంటి వేదిక. NEGD అలాగే MEITY ద్వారా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ప్రధానంగా వ్యాపారాలు అలాగే MSMEలు, ట్రస్ట్లు ఇలాంటి వాటికి అనుకూలంగా అభివృద్ధి చేసినటువంటిది ఎంటిటీ లాకర్. సో దీని యొక్క లక్షణాలు కనుక ప్రధానంగా మనం చూస్తే దీన్ని MCAకి, GSTNకి అలాగే DGFT ఇలాంటి వాటికి అనుసంధానం చేయడం జరిగింది. సమ్మతి ఆధారిత సమాచార
పంచుకోవచ్చు. భద్రత ఉంటుంది, పారదర్శకత ఉంటుంది దీంట్లో. అలాగే పాత్ర ఆధారిత ప్రాప్యత ఉంటుంది, అంటే ఆధార ధృవీకరణ అనేటువంటి తీసుకుంటారు ఎంటిటీ లాకర్ అకౌంట్ కనుక మనం క్రియేట్ చేసుకోవాలంటే. అండ్ డిజిటల్ సైన్స్ కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది, చట్టపరంగా చెల్లుబాటు అయ్యేటువంటి డిజిటల్ సైన్ తీసుకుంటారు. క్లౌడ్ నిల్వ, సో వన్స్ మీరు ఎంటిటీ లాకర్ కనుక క్రియేట్ చేసుకున్నట్టయితే 10 GB మీకు గోప్యమైనటువంటి స్టోరేజ్ అనేది కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. 10 GB వరకు మీరు దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎంటిటీ లాకర్ అయితే తీసుకొచ్చారు. దీనివల్ల లాభాలు సమర్థత మరియు పారదర్శకత పెరుగుతుంది, ప్రాసెసింగ్ ఆలస్యాల్ని తగ్గిస్తుంది, ప్రాసెసింగ్ అనేది ఎక్కువ టైం తీసుకోదు, భద్రతని మెరుగుపరుస్తుంది, అక్కడ చాలా సెక్యూర్గా మీరు డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వాణిజ్య ధృవీకరణ, MSME రుణాలు అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుసరణ, GST అని ఉంటుంది, MCA, అలాగే టెండర్ ప్రక్రియల అనుసంధానం, ఇలాంటి వాటన్నిటిని కూడా సులభతరం చేసేదానికి ఎంటిటీ లాకర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో అండ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఏదైతే అనౌన్స్ చేశారో 2024-25 ప్రధానంగా ఈ కేంద్ర బడ్జెట్లో, దానికి ఆ లక్ష్యాలకి అనుగుణంగా ఈ ఎంటిటీ లాకర్ అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ నిబంధనలను ఇప్పుడు క్లియర్ చేయడం జరిగింది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మన భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం నిలిచింది. ఆ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని నిబంధనలు వీళ్ళు తీసుకొచ్చారు. ఆ నిబంధనలను ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క క్యాబినెట్ రీసెంట్గా క్లియర్ చేయడం జరిగిందండి. సో అంటే దీంట్లో పర్టికులర్గా మ్యారేజ్కి సంబంధించి, లివింగ్ రిలేషన్షిప్కి సంబంధించి, సో ఇలాగా అన్నిటికీ సంబంధించి నిబంధనలు అయితే తీసుకొచ్చారు, వాటిని క్లియర్ చేయడం జరిగింది. సో అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఉమ్మడి పౌర స్మృతి గురించి పూర్తిగా అయితే మనం తెలుసుకోవాలండి. ఇది ఎక్కువ టెక్స్ట్ ఉంది, ఎందుకంటే మీకు ఈ ఉమ్మడి పౌర స్మృతి గురించి కొన్ని స్టాటిక్ అంశాలు కూడా నేను ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కొన్ని చట్టాలు ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్క రిలీజియన్ వైజ్గా అప్లై అయ్యేటువంటి చట్టాలు ఏవైతే అవన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు అంత క్లియర్గా ఇది కనిపించకపోవచ్చు. సో కాబట్టి మీరైతే ఒకసారి జూమ్ చేసి అయితే చూడండి, ఒక్కొక్క పర్టికులర్గా నేను ఏదైతే ఇక్కడ హైలైట్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దాన్ని జూమ్ చేసి చూడొచ్చు, లేదంటే మీరు హారిజెంటల్గా దీన్ని చూడొచ్చు. సో ప్రధానంగా అసలు ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? యాక్చువల్లీ మన భారతదేశం తీసుకుంటే, మన భారతదేశం అనేది అనేక మతాల కలిసినటువంటి దేశం. ఓకే, సో హిందూస్ ఉంటారు మన భారతదేశంలో, అలాగే ముస్లిమ్స్ ఉంటారు, అండ్ క్రిస్టియన్స్ ఉంటారు, బుద్ధిస్టులు ఉంటారు, పార్సీలు ఉంటారు. సో ఇలాగా అన్ని మతాల వారు మన భారతదేశంలో ఉంటారు. సో అయితే ఇక్కడ ఒక్కొక్క మతం వారికి సంబంధించి కొన్నిటి అంశాలకి సంబంధించి మ్యారేజ్ రిలేటెడ్ కానీ, డైవర్స్ రిలేటెడ్ కానీ, సో ఇలాంటి వాటికి ఒక్కొక్క మతం వారికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. హిందూ మతం వారికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, ముస్లిం మతం వారికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి, అలాగే క్రిస్టియన్ మతం వారికి కొన్ని రకాలైనటువంటి చట్టాలు ఉన్నాయి. సో వాళ్ళు డైవర్సు, మ్యారేజ్ ఇలాంటి వాటికి సంబంధించి ఇలా సపరేట్ చట్టాలు అనేటువంటి వాళ్ళు మతవారీగా మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అలా కాకుండా దేశమంతటా కూడా ఒకే చట్టం తీసుకురాబడితే దాన్నే మనం యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం, ఉమ్మడి పౌరస్మృతి అంటాం. సో వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత ఇలాంటి వ్యక్తిగత విషయాలకి సంబంధించి అన్ని మతాలకి కూడా ఒకే రకమైనటువంటి చట్టాన్ని వర్తింపచేయడాన్నే ఉమ్మడి పౌరస్మృతి అని పిలుస్తాం. సో విభిన్న వ్యక్తిగత చట్టాలని రద్దు చేస్తుందండి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటిది. సో మన భారత రాజ్యాంగంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ యాక్చువల్గా ఆర్టికల్ 44, అంటే భారత రాజ్యాంగంలో 4వ భాగంలో, అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు అంటాం. సో ఈ ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 44లో దీన్ని చెప్పున్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలుకి రాష్ట్రాలు ప్రయత్నించాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పిన దేశం ప్రయత్నించాలి. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ కావు. వీటిని ఇంప్లిమెంట్ చేయాలంటే వాటికి సంబంధించిన చట్టాలు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయాలి, అవునా? సో ఇది ఆర్టికల్ 44లో ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ దిస్ వన్. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి. అలాగే ఆర్టికల్ 37 ఏదైతే ఉందో, ఆర్టికల్ 37 కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. ఇదైతే కోర్టుల చేత అమలు చేయలేనటువంటివి కానీ పాలనకి కీలకం అని చెప్పేసి చెప్తుందండి. సో యాక్చువల్గా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కోర్టుల ద్వారా మనం ఇంప్లిమెంట్ చేయలేవు.
సో కోర్టులు ఈ విధంగా తీర్పులు ఇచ్చి మీరు వీటిని ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేదానికి అవకాశం లేదు. అయితే ఆ పర్టికులర్గా రాష్ట్రాలు ఆ దేశంలో ఆ రాష్ట్రంలో పర్టికులర్గా పాలనకి సంబంధించి వాళ్ళు చట్టాలు తీసుకొచ్చి వీటిని ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. సో కాబట్టే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాలు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు లేదు, అవునా. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఉత్తరాఖండ్ మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకొచ్చింది. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మన భారతదేశంలో నిలిచిందండి. సో మీరు అనొచ్చు గోవా ఉంది కదా ఇంతకుముందు, గోవాలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా అనొచ్చు. యాక్చువల్లీ గోవాలో మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నటువంటి టైం నుంచి ఉంది. అది మన రీసెంట్గా తీసుకొచ్చినటువంటిది కాదు. గోవా రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి ఉంది, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాంట్లో గోవా ఉమ్మడి పౌరస్మృతి కలిగినటువంటి ఏకైక రాష్ట్రంగా ఉంది ప్రస్తుతం మన భారతదేశంలో. దీన్ని 1867 పోర్చుగీసు పౌరస్మృతి చట్టం అని చెప్పేసి పిలుస్తాం. 1961లో భారతదేశంలో చేరిన తర్వాత కూడా దీన్నే వాళ్ళు కొనసాగించుంటున్నారు. అయితే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా తీసుకొస్తున్నారు వీళ్ళు ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని తీసుకొస్తున్నారు. రాజ్యాంగంలోని 21వ భాగం కింద రక్షించబడినటువంటి గిరిజన సంఘం మినహా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నివాసితులందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టం అమలయ్యే విధంగా వీళ్ళు తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 5 సభ్యులతో కూడినటువంటి కమిటీ, జస్టిస్ దేశాయ్ నేతృత్వంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం వీళ్ళు కొన్ని నిబంధనలు కూడా రీసెంట్గా తీసుకొచ్చారు. వాటిని ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క క్యాబినెట్ కూడా ఆమోదించడం జరిగిందండి. సో ఈ విధంగా ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని మన భారతదేశంలో అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా నిలిచింది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం తీసుకొచ్చినటువంటిది. ఈ విధంగా పోర్చుగీస్ వారు తీసుకొచ్చిన చట్టాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు గోవాలో. సో ఉమ్మడి పౌరస్మృతి కలిగినటువంటి ఏకైక రాష్ట్రం అయితే ప్రస్తుతం గోవానే. సో అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్ ఏదైతే ఉందో ఇది పౌరస్మృతి చట్టాన్ని అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం మన భారతదేశంలో. మన భారత రాజ్యాంగంలో మనం తీసుకొచ్చాం కదా ఆర్టికల్ 44 ప్రకారంగా ఉమ్మడి పౌరస్మృతి, దీన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంగా మనం చెప్పొచ్చు. అండ్ దీంట్లో కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి మత స్వేచ్ఛతో విరుద్ధంగా ఉందని చెప్తున్నారు. మన భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ 3వ భాగం ఏదైతే ఉందో దీంట్లో ఆర్టికల్ 25 మత స్వేచ్ఛకి సంబంధించినటువంటి ఆర్టికల్, దీనికి విరుద్ధంగా ఉమ్మడి పౌరస్మృతి ఉందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. సంస్కృతిని మింగి తక్కువ మతాల హక్కుల్ని ఇది కంట్రోల్ చేస్తుంది, మత హక్కుల్ని ఎక్కువగా అణగదొక్కుతుందని చెప్పేసి ఒక విమర్శ అయితే దీని మీద ఉందండి. అయితే మన భారతదేశంలో ప్రస్తుతం ఉమ్మడి పౌరస్మృతి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ కావట్లేదు, ఓకేనా. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఫస్ట్ టైం తీసుకొస్తుంది. ఇంతకుముందు పోర్చుగీస్ వార్ టైం నుంచి గోవాలో అయితే ఇది ఇంప్లిమెంటేషన్ ఉంది. కాదు మిగతా రాష్ట్రాల్లో ఇది ఇంకా తీసుకురాలేదు. గుజరాత్ లాంటి రాష్ట్రాలు, అస్సాం లాంటి రాష్ట్రాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అవి కూడా చూస్తూ ఉన్నాయి, ఇంకా తీసుకురాలా. అయితే వీటన్నిటిలో కూడా వ్యక్తిగత చట్టాలు ప్రస్తుతం ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే మనకి మెయిన్గా కంకరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది. మనకి స్టేట్ లిస్టు, అలాగే యూనియన్ లిస్టు అండ్ దెన్ కంకరెంట్ లిస్ట్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కొన్ని మ్యారేజ్ కానీ రైట్, సో విడాకులు కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కంకరెంట్ లిస్ట్లోకి వస్తాయి, ఉమ్మడి జాబితాలోకి రావడం జరుగుతుంది. వివాహం, విడాకులు, వారసత్వం ఇవన్నీ కూడా కంకరెంట్ లిస్ట్లో ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించి చట్టాలు ప్రధానంగా అటు కేంద్రమైనా చేయొచ్చు, అలాగే రాష్ట్రాలైనా చేయొచ్చు. పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు వీటి మీద చట్టాలు చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం చూస్తే మన భారతదేశంలో హిందువులకైతే హిందూ వ్యక్తిగత చట్టాలు అనేటువంటివి ఉన్నాయండి. హిందూ వివాహ చట్టం, హిందూ వారసత్వ చట్టం, అలాగే హిందూ మైనారిటీ మరియు గార్డియన్షిప్ చట్టం, హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం, దత్తతకి సంబంధించి హిందూ అనేటువంటి పదం ఏదైతే ఉందో హిందూ అనేటువంటి పదంలోకి హిందువులు వస్తారు, సిక్కులు వస్తారు, జైన్లు వస్తారు, బౌద్ధులను కూడా హిందూ అనేటువంటి పదంలోనే ఉంటారు, దీంట్లోకి వస్తారు. సో వీళ్ళకి ఈ విధంగా ఈ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్కి చూస్తే వారికి వ్యక్తిగత చట్టాలు ఉన్నాయి. ముస్లిం చట్టాలు ఎక్కువగా మత గ్రంథాల ఆధారంగా ఉంటాయండి. సో షరియత్ అన్వయ చట్టం, ముస్లిం వివాహాల రద్దు చట్టం,
అండ్ ముస్లిం మహిళల హక్కుల రక్షణ చట్టం 2019 సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ముస్లిం వ్యక్తిగత చట్టాలు. అండ్ క్రైస్తవులకు వచ్చేసరికి క్రైస్తవులు, పార్సీలు, యాదులు వారికి వచ్చేసరికి వారికి సొంత వ్యక్తిగత చట్టాల మీద వాళ్ళు ఆధారపడతారు. సో ఇలా కాకుండా వీరందరికీ కూడా ఒకే రకమైనటువంటి చట్టాన్ని తీసుకురావడాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పుడు ఈ విధంగా మన భారతదేశంలో ఈ ఆర్టికల్ 44ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం అయితే నిలిచింది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, యూ షుడ్ రిమెంబర్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే, సో ఇక్కడైతే నేను మైండ్ మ్యాప్స్ తీసుకోలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇవి లైక్ దీస్ ఆర్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్, బట్ యూ షుడ్ నో సమ్టైమ్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్గా చెప్పబడేటువంటి అమరావతి అభివృద్ధి కోసంగా 11,000 కోట్ల రూపాయలు లోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హుడ్కో నుంచి తీసుకోవడం జరిగిందండి. ఓకేనా, ఈ హుడ్కో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రీసెంట్గా ముంబైలో జరిగినటువంటి మీటింగ్లో 11,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఇది ఒక నిర్ణయం. తర్వాత ఇన్ కంటిన్యూడ్ పిచ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ నాయుడు మీట్స్ బిల్ గేట్స్ ఇన్ డావోస్. యాక్చువల్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటాం. సో ప్రపంచ ఆర్థిక ఫోరం, ఈ ప్రపంచ ఆర్థిక ఫోరం ప్రతి సంవత్సరం కూడా డావోస్లో జరుగుతుందండి. సో ఇప్పుడు ఈ సంవత్సరం డావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటెండ్ అవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ యొక్క ఫౌండర్ అయినటువంటి బిల్ గేట్స్తో ఈయన సమావేశమయ్యారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన అక్కడ మీట్ అవ్వడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ కానీ, ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ అండ్ మేకింగ్ ఆంధ్రప్రదేశ్ ది గేట్వే టు సౌత్ ఇండియా. ఓకే, సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృత్రిమ మేధస్సు విశ్వవిద్యాలయం కోసంగా, అలాగే ఆవిష్కరణ మరియు ఇంక్యుబేషన్ సెంటర్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యం ఇలాంటి వాటికి సంబంధించి ఎక్సలెన్స్ సెంటర్గా చెప్పచ్చు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశానికి ఒక గేట్వేగా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈయనైతే బిల్ గేట్స్తో సమావేశమైనట్లుగా చెప్తున్నారు. సో ఇన్ అనదర్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ CEO థామస్ కురియన్తో కూడా సమావేశం అవడం జరిగింది. రిమెంబర్, ఎవరండి గూగుల్ క్లౌడ్ CEO ప్రస్తుతం? థామస్ కురియన్. ఇవి గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా ఇవి అడుగుతారండి. సో ఎందుకంటే ఈయన జస్ట్ ఇవి సమావేశం అయ్యారు కానీ అవి ఆయన సహకారం ఇస్తారని చెప్పలేదు, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ స్టార్ట్ చేసామని చెప్పలేదు. అలాగే ఈ పర్టికులర్ ఈ కంపెనీస్కి సంబంధించి మేము ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతాం అనేది ఇంకా చెప్పలేదు క్లియర్గా. సో డిస్కషన్స్ అయితే ఇక్కడ జరిగిన మీటింగ్ అయితే జరిగింది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈయన ఎవరెవరితో సమావేశం అయ్యారు, వాళ్ళ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి, వారు దేనికి హెడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిల్ గేట్స్ తీసుకుంటే ఈయన మైక్రోసాఫ్ట్ ఫౌండర్, అలాగే థామస్ కురియన్ తీసుకుంటే ఈయన వచ్చేసరికి గూగుల్ క్లౌడ్ CEO, ఈయనతో కూడా ఈయన సమావేశం అవడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఒక డిజైన్ సెంటర్ ఏర్పాటు చేసేదానికి పాసిబిలిటీస్ చెక్ చేయాలని చెప్పేసి ఈయన కోరడం జరిగింది. అండ్ హీ సాట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు ఇంటిగ్రేట్ గూగుల్ క్లౌడ్స్ సర్వర్ సప్లై చైన్. ఓకేనా, సో ఈ గూగుల్ క్లౌడ్ సర్వర్ సప్లై చైన్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పేసి చూస్తున్నట్లుగా కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అండ్ వీరితో అయితే ఈయన సమావేశమయ్యారు. సో అండ్ వీరితో పాటుగా యూజిన్ విలియమ్సన్ వచ్చేసరికి పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ యొక్క CEO అండి. పెప్సికో ఇంటర్నేషనల్ బెవరేజెస్ యొక్క CEO యూజిన్ విలియమ్సన్, ఇతనితో కూడా సమావేశమయ్యారు. తర్వాత స్టీఫెన్ కికోయ్ వచ్చేసరికి పెప్సికో ఫౌండేషన్ చైర్మన్, వీరితో సమావేశం అవడం కూడా జరిగింది. తర్వాత అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, ఈ అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతో కూడా సమావేశమయ్యారు. సో ఈయన వచ్చేసరికి ముంతాల్ కట్ యొక్క CEO. సో ఈ విధంగా వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. సో కాబట్టి వాళ్ళ నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నేమ్స్ అయితే పర్టికులర్గా మీరు నోట్స్ కావాలంటే నోట్స్లో రాసి పెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్, లేకుంటే ఇక్కడ హైలైట్ చేస్తున్నా కదా నేను. సో ఇవైతే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది, లేదంటే ఈ నోట్స్ అంతా మీరు PDF ఫార్మాట్లో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు brainbuzzacademy.com వెబ్సైట్ నుంచి. సో ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ డౌన్లోడ్ దీస్ నోట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్.
Naidu urges DP World to set up a smart container terminal in Andhra Pradesh. సో అండ్ దీంట్లో భాగంగానే DP వరల్డ్ అనేటువంటిది ఇది గ్లోబల్ లాజిస్టిక్స్ మేజర్ అండి. దీన్ని కోరారు స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించినటువంటిది ఇది. సో ఇదంతా కూడా మీరు ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి మెయిన్గా. ఓకే, ఈయనైతే కోరారు. సో జస్ట్ కోరారు అనేది మనకి ఎగ్జామ్స్లో అయితే అడిగారు. సో డెఫినెట్లీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటే సో దెన్ మనకి ఎగ్జామ్స్లో కాన్సన్ట్రేట్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో బట్ ఇప్పటి వరకైతే మీరు ఎవరు దేని హెడ్ అనేటువంటిది మెయిన్గా గుర్తుపెట్టుకుంటే బెటర్. అండ్ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఒక కంప్లీట్ కరెంట్ అఫైర్ కూడా మనం రేపటి క్లాస్లో తీసుకుందామండి. నేను కంప్లీట్గా దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మైండ్ మ్యాప్ అయితే ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని అయితే మనం టుమారో క్లాస్లో తీసుకుందాం. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.